ఫిబ్రవరి 4న కోదాడ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతాం, 6 గ్యారంటీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్ అన్నారు బొల్లం మల్లయ్య. ఫిబ్రవరి 4న బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశము నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీళ్లు అందించకుండా ఖమ్మం జిల్లాకు తరలించడం, దీనిపై నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం దురదృష్టకరమన్నారు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. బీఆర్ఎస్ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనమెప్పుడు ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. తెలంగాణని అన్ని రంగాల్లో దేశంలోని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీనేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు అమలు కోసం ప్రజల పక్షాన పోరాడుదామని తెలిపారు. 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారంటీలు అమలు చేసేది లేదని చెప్పారు. ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాడే వారికే భవిష్యత్తు మనకే ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి సమావేశాలు, గతంలో పార్లమెంటు సమావేశాలు 17 పూర్తి చేసుకోవడం జరిగింది హైదరాబాద్ తెలంగాణ భవన్లో. అదే క్రమంలో అవి పూర్తి అయిపోయిన తర్వాత ఈ నెల 27వ తారీఖున, అంటే జనవరి 27వ తారీఖు నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికీ ఈ రోజు వరకు 22 నుంచి 25 నియోజకవర్గాల్లో పూర్తి కావడం జరిగింది. ఆ క్రమంలోనే 4వ తారీఖున కోదాడు నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని గునుగుంట్ల అప్పై ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తా ఉన్నాం. నియోజకవర్గ స్థాయిలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాలలో స్థాయిలలో ఉన్న వాళ్ళందరూ కూడా హాజరు కావాలని, ప్రజాప్రతినిధులు మాజీ తాజా అందరూ కూడా ప్రజాప్రతినిధులు హాజరు కావాలని చెప్పేసి అధిక సంఖ్యలో పాల్గొనాలని నిన్నటితోని గ్రామ పంచాయతీ సమయం పూర్తి అయిపోయింది కాబట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా పదవీ కాలం పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న సర్పంచ్లకు అందరికీ కూడా మళ్ళీ రేపటి భవిష్యత్తులో మంచి ప్రజా జీవితం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేకపోయినా పార్లమెంట్ ఎన్నికలు మాత్రం తప్పకుండా ఫిబ్రవరి నెలాఖరు వరకు కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ ఇచ్చి మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి, ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ తీసుకోవాలని, అదే విధంగా రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్రోల్మెంట్ కూడా, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఎన్రోల్మెంట్ కూడా ఉంది. 6వ తారీఖుతోని ఆ గడువు ముగుస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సానుభూతిపరులు, సామాన్యులు అందరి ఎన్రోల్మెంట్ కూడా పూర్తి చేయడానికి కార్యకర్తలు చొరవ తీసుకోవాల్సింది కోరుతున్నాను. తో పాటు రేపు ఈ సంవత్సరం అంతా కూడా వరుసగా రేపు రానున్నది ఎన్నికల సమయమే కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు తాత్కాలికంగా ఇప్పుడు నిర్వహించకపోయినా పార్లమెంట్ ఎన్నికల తర్వాతనైనా గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, సొసైటీలు, అదే రకంగా మున్సిపాలిటీలు, ఇవన్నీ వరుసగా ఈ సంవత్సర కాలం అంతా ఎన్నికల సమయమే కాబట్టి గతంలో ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ తెలంగాణకి టీఆర్ఎస్ పార్టీగా నేడు బీఆర్ఎస్ పార్టీగా చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని వివరిస్తూ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా నిమగ్నం కావాలని, అప్రమత్తంగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, గ్రామ నాయకత్వం పటిష్టంగా తయారు కావడానికి అతి త్వరలోనే మళ్ళీ కమిటీలు కానీ బలమైన నాయకత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతామని చెప్పేసి తెలియజేస్తూ, రేపు 4వ తారీఖున జరగనున్న సమావేశానికి పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాను.
ఆ చేసేటోళ్ళ కోరికలు సమంజసంగా ఉంటే పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది, దాంట్లో తప్పేమున్నది. ఆ చేసేటోళ్ళు ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ మామూలుగా గుణగణాలు ఏంది, వాళ్ళ నైపుణ్యం ఏంది, పార్టీకి చేసిన సర్వీస్ ఏంది అనేది కూడా అన్ని ఆలోచిస్తారు కదా. 4 సంవత్సరాల నుంచి మామూలుగా నేను ఎన్నికైనాక 2018 అయిపోయిన తర్వాత 2023 ఎన్నికలు 5 సంవత్సరాల తర్వాత జరుగుతాయని చెప్పి తెలిసి నేను ఎన్నికైపోయిన 4 సంవత్సరం అంటే ఒక సంవత్సరంకే 4 సంవత్సరాల నుంచి టికెటే రాదు అని చెప్పేసి ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా దానికి సాక్ష్యమే కదా. ఆగింది ఏదన్నా 2009లో మామూలుగా అంటే నేను 2005లో రాజకీయాలు మొదలుపెట్టిన కోదాడలో 2009లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కాదని టికెట్ ఇస్తారా అని చెప్పేసి కూడా అన్నారు. టికెట్ వచ్చింది కదా. జరిగిన పరిణామాలు వేరు. 2014లో మామూలుగా 6 సార్లు ఇక్కడ ఉన్న మామూలు ఎమ్మెల్యే, అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన తీసి ఇస్తారా, ఇంతవరకు చాలా మంది ప్రయత్నాలు చేసారు, అవుతుందా మళ్ళీ అవుతుందని అన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చింది కదా. 2018లో నేను పార్టీలో లేను. తెలుగుదేశం పుట్టుకునిపోయిన పార్టీ ఎందుకు పట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్పి చాలామంది అన్నారు. 2018లో పార్టీ మామూలుగా పరిశీలించిన తర్వాత అన్ని పార్టీలు కూడా అప్పుడైనా మిగతా ఎన్నికలప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా అభ్యర్థిత్వం కోసం నన్ను అడిగిన పరిస్థితే ఉండే. 2018లో కూడా టికెట్ ఇచ్చారు, గెలిచింది. 2023లో ఇవాళ మారుస్తామని చెప్పే అంత పెద్ద పోటు నాయకులు మరి మామూలుగా వాళ్ళ గ్రామాలలో ఏమొచ్చినాయి అనేది ఒకసారి తీస్తే చరిత్ర పెట్టుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఎదుగుపోయింది అంటే పనులు చేయకూడిపోయిందా? ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా ఎవరికైనా ఓటమి తప్పలేదు. దానికి ఎవరు అతిథులు కాదు. అది చెప్పుతున్నాయని అంత పెద్ద పోటు అమ్మగోడైతే మామూలుగా వాళ్ళ ఊర్లో ఏం ఉద్ధరించిందో చెప్తే అయిపోయి ఎంతవరకు కాపాడారు, ఎంతవరకు ప్రజలలో చేసారు, ఏమి ఉద్ధరించారు, పార్టీకి ఎంత మేలు చేసారు అనేది చెప్పుకోగలిగితే వాళ్ళ చరిత్ర ఏంటో పార్టీ కూడా ఉంటుంది కదా. రెండవ పంటకి నీళ్లు లేక ఇబ్బంది పడుతూ సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, రైతులందరూ కూడా ఒకవైపు రైతు బంధు రాక, రెండవ వైపు వేసిన పంటకి నీళ్ళు అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి వస్తున్న నీళ్లు పాలేరులోకి నింపడం, పాలేరు నుంచి ఖమ్మం జిల్లాకు తీసుకుపోతున్నారు. కానీ నల్గొండ జిల్లా రైతాంగాన్ని, ప్రజల్ని మాత్రం విస్మరిస్తున్నారు. నల్గొండ జిల్లా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వెంటనే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ నీళ్లని ఈ జిల్లా ప్రజలకు ఇవ్వకుండా దాటవేసి ఖమ్మం జిల్లాకి రైతాంగం కోసం, తాగునీటి కోసం అనే ఒక సాకుతో తీసుకుపోతున్న నేపథ్యంలో మరి గతంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక సందర్భాలలో వారు మంత్రిగా అధికార హోదాలో ఉండి నీళ్ళని నల్గొండ జిల్లా ప్రజానికానికి అన్యాయం చేసి తీసుకుపోయిన దాఖలాలు, సందర్భాలు కూడా కోకోలేదు. మరి ఈరోజు మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని తాగునీటికి ఎద్దడి ఏర్పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న చెరువులను కూడా నింపుకుంటూ ఖమ్మం జిల్లాకు తీసుకపోతే మాకేం అభ్యంతరం లేదు, మేమేం కాదనట్లేదు. కానీ ఇక్కడ ఉన్న జిల్లాలో ఒకవైపు ఇబ్బందులు మొదలవుతూ ఉంటే, పొలాలు ఎండిపోతూ ఉంటే, తాగునీటికి కూడా ఎద్దడి ఏర్పడుతూ ఉంటే, ఇక్కడ రైతాంగాన్ని పట్టించుకోకుండా, ప్రజల్ని పట్టించుకోకుండా పక్క జిల్లాకు తీసుకుపోవటం అనేది కొంత విస్మయానికి గురి చేయడంతో పాటు ఈ రైతాంగాన్ని, జిల్లా ప్రజల్ని అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పంటలు ఎండిపోకుండా ఉండటానికి కానీ, చెరువులు నింపడానికి కానీ, తాగునీటి ఎద్దడికి ఏర్పడకుండా ఉండటం కోసం కానీ నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతాం. చేసే ఆలోచనతోని కొన్ని నిర్ణయాలు మీ మాటలు అవపడుతున్నాయి కాబట్టి వాటిని మేము బహిర్గతంగా చేస్తున్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ని బలపరచాలి, కాంగ్రెస్కు ఓటేయమని చెప్పారు. దీన్ని ఏమంటారు? మీకు మీ పథకాలు, మేము చెప్పిన పథకాలు రేపటి భవిష్యత్తులో కావాలి అని అంటే కాంగ్రెస్కు ఓటేస్తేనే వస్తాయి, లేకపోతే రావు అనేది చెప్పకనే చెప్పినట్టు. ఓటర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే.
భయపెడుతున్నట్టే. చూడు బిడ్డ, మామూలుగా ఒకవేళ మీరు మాకు ఓటు అయిపోతే ఆ పథకాలు రావు అనేది పరోక్షంగా చెప్తున్నట్టే. అది ప్రజలు ఆలోచించాలి. మీరు చేసిన దాన్ని నమ్మి అవకాశం ఇచ్చారు కదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. మీ చిత్తశుద్ధిని దాటుకోవడానికి ఎప్పటి నుంచి మొదలు పెడతారనేది చెప్పాల్సింది పోయి, మీరు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు వేస్తేనే మాకు అధికారం వస్తేనే ఎక్కువ సీట్లు గెలిస్తేనే అని చెప్పేసి మళ్ళీ తిరగాసి పెడుతున్నారు కదా. సో నమ్మిన ప్రజలు, విశ్వసించి ఓటేసిన ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కి అధికారం అవకాశం పార్లమెంట్కి ఇస్తారా లేదా అనేది చూద్దాం. రోజుల్లో ఉన్నామని అంటున్నారు, ఇంకా 100 రోజులు పూర్తి కాలేదని వాళ్ళే చెప్తున్నారు. కానీ మేమేమంటున్నామంటే 100 రోజులకే కరెక్ట్గా చేస్తామని కాదు, 100 రోజుల లోపల పూర్తి చేస్తాం మేము ఇచ్చిన హామీలన్నీ అని చెప్పిన మీరు రైతు బంధు 7,700 కోట్ల రూపాయలు మేము నిల్వ ఉంచినాము, ఎన్నికలప్పుడు వేయడానికి సిద్ధం చేసినాము. కోర్టుకు పోయి ఎన్నికల కమిషన్ దగ్గర పోయి ఆపిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఉన్న పైసల్ని రైతు బంధు యథావిధిగా వేయాల్సిన బాధ్యత ఉంది కదా, ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు అని అడుగుతున్నాం. పైసలు మేము ఉంచిపోయినాం కదా, ఆ పైసలు ఇంతవరకు రైతు బంధు ఎందుకు వేయట్లేదు, ఇంతవరకు ఎందుకు ముందుకు తాగట్లేదు అనేది అడుగుతున్నాం. రెండోది, 200 యూనిట్లకే మామూలుగా విద్యుత్ బిల్లులు మీరు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, నవంబర్లో బిల్లులు కూడా కట్టకండి, డిసెంబర్ ఎన్నికలు 9వ తారీఖున మా ప్రభుత్వం ఏర్పడుతుంది, రిజల్ట్స్ రాగానే ఆ రోజు మామూలుగా సోనియా గాంధీకి బిల్లులు పంపించండి ఇవాళైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఈ జిల్లాలో ఉన్న నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వెంకరెడ్డి గారు కట్టొద్దు అన్నాడు అని చెప్పిండని చెప్పి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీరు చూసారో లేదో కావాలంటే పంపిస్తాం. మరి ఆ 200 యూనిట్లు నవంబర్లోనే చేస్తాము, డిసెంబర్లోనే చేస్తాము, 9వ తారీఖే చేస్తాము అన్నోళ్ళు ఇవాళ బిల్లులు ఎందుకు వసూలు చేస్తున్నారు, బలవంత బిల్లుల్ని ఎందుకు తీసుకుంటున్నారు? అది మాఫీ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. మీరు 100 రోజులలో చేసేది చేయండి, కానీ రైతు బంధుకు డబ్బులు పెడితే ఆ డబ్బులు వేయకపోతుంది. ఇంతవరకు 3 ఎకరాలకు మించి రాలేదు, 3 ఎకరాలకు కూడా పూర్తిగా రాలేదు. సరే 2 ఎకరాలు పూర్తి అయినాయి అనుకుంటే 3వ ఎకరం అనుకుంటాం, 3 ఎకరాల పూర్తి కూడా కాలేదు. 200 యూనిట్లది మామూలుగా మీరే బహిరంగంగా చెప్పారు, సోనియా గాంధీకి బిల్లు పంపించమని చెప్పిండు. ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి, ఇప్పుడున్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీరు బిల్లు కట్టగానే డిసెంబర్ 9న వస్తే నా పేరు చెప్పండి అని కూడా చెప్పింది. మరి దాని గురించి పట్టించుకోలేదు. రైతు బంధు మామూలుగా ఏం చెప్తున్నారు, రైతు బంధు వేయలేదని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పుతాను కొట్టండి అని అంటున్నారు. మరి నిజంగా పడనోళ్ళు ఏం చేయాలి? అది ప్రజలు ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి. ఈ రెండైతే ప్రధానంగా కదా రైతు బంధు ప్రత్యక్షంగా అవపడుతున్నదే, 200 యూనిట్లది వాళ్ళు మాట్లాడిందే. ఓన్లీ 6 హామీలు కాదు కదా, వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంకా చాలా ఉన్నాయి, ప్రధానమైన 6 హామీలు. ఇప్పటికన్నా చెప్పొచ్చు 4,000 రూపాయలు పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో జీవో తీసేయచ్చు, పలానా రోజు నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తాము, ఇన్ఫోర్స్లోకి వస్తుంది అని. రేపకాల మామూలుగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే వరుసగా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే జీవో తీసి ఇగో ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పొచ్చు. అప్పుడు ఏ అడ్డంకి రాదు. ఎందుకు చేయట్లే? లక్ష్మీ పథకమా? మరి అది చేయడానికి ఇప్పుడు అడ్డంకి ఏంది? మీరు 100 రోజులలో 50 రోజులు అయిపోయినాయి, 60 రోజులు అయిపోయినాయి అనుకుందాం. మిగతా 40 రోజుల తర్వాతనే మీరు కట్ ఆఫ్ డేట్ పెట్టేసి పలానా డేట్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పండి. ఈ లోపల కావాల్సిన గైడ్లైన్స్ తయారు చేయండి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి
గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.